హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో అవార్డ్స్ అండ్ హానర్స్ లాస్ట్ 9 నెలలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అందిస్తామండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ అవార్డ్స్ అండ్ హానర్స్ మీద ఎక్కువగా మనకి క్వశ్చన్స్ కనపడుతున్నాయి. ఆ ఉద్దేశంతో మొత్తం గత 9 నెలల్లో ఉన్న అవార్డ్స్ అండ్ హానర్స్ అన్నిటిని ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్ అండ్ హానర్స్ అన్నిటిని ఇక్కడ అందించడం జరుగుతుంది. ముందుగా మొదటిది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వివిధ దేశాల వారు ఇచ్చిన అత్యున్నత పురస్కారాలు అలాగే గుర్తింపులు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఈ బాక్స్లో ఇచ్చినవన్నీ 2025లో ఇచ్చినవి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 2024 కింద సెపరేట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకు ఇక్కడ 2025వి ఇవ్వడం జరిగింది అంటే, ముందు ఇవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండండి. మంత్కి విదేశీ పర్యటనలకు వెళ్ళడం అలాగే కొత్త అవార్డ్స్ రావడం అది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా 2025 మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ది కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్, ఈ అవార్డు మారిషస్ దేశం ఇచ్చిందండి. శ్రీలంక మిత్ర విభూషణ శ్రీలంక ఇవ్వడం జరిగింది. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెకారియోస్ III సైప్రస్ ఇవ్వడం జరిగింది. ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా దేశం. ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం. గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ బ్రెజిల్ దేశం. ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ యాన్షియంట్ వెల్విషియా మిరాబిలిస్ నమీబియా. కీ టు ద సిటీ ఆఫ్ బ్యూనస్ ఎయిర్స్. ఆర్డర్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్. సో ఇవన్నీ మనకి జనవరి నుంచి ఈ ఆగస్టు వరకు ఈయనకి మోదీ గారికి వచ్చిన గౌరవాలండి, అత్యున్నత పురస్కారాలు. మిగతావి మీకు లాస్ట్లో మేము అందించాను. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు, ఇది రీసెంట్గా ఆగస్టు నెలలో ఉన్న కరెంట్ అఫైర్ అండి. ఇది ఇటీవలే ప్రకటించడం జరిగింది. ఈ అవార్డులు 2023 సంవత్సరానికి సంబంధించినవి ఈ మధ్య ఇవ్వడం జరిగింది. ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ హిందీ చిత్రం. ఉత్తమ నటుడు షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రానికి గాను మరియు విక్రాంత్ మాన్సే 12th ఫెయిల్కి గాను సంయుక్తంగా ఉత్తమ నటుడు అవార్డులు ఇద్దరూ గెలిచారండి. ఉత్తమ దర్శకుడు సుదీప్త్ సేన్ ది కేరళ స్టోరీకి గాను. ఉత్తమ నటి రాణి ముఖర్జీ గారు మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే. ఉత్తమ జనాదరణ పొందిన చిత్రంగా రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ హిందీ చిత్రం ఎంపికైందండి. దీనికి దర్శకుడు కరణ్ జోహార్. ఉత్తమ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ గారు వాతి సినిమాకి రావడం జరిగింది. ఉత్తమ సినిమాటోగ్రఫీ ప్రశాంతను మహాపాత్ర ది కేరళ స్టోరీ. సో స్పీడ్గా చదివేటప్పుడు చిన్న చిన్న తప్పులు ఏమైనా వస్తే క్షమించండి. అదేవిధంగా నేను ఇచ్చిన మ్యాటర్లు ఏమైనా తప్పులు ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. నేను కరెక్ట్ ఆన్సర్ కామెంట్లో మళ్ళీ పిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే వీడియో చూసేటప్పుడు ముందుగా ఒకసారి పిన్ చేసిన కామెంట్స్ని ఒకసారి చూడండి. ఏదైనా నేను చెప్పేటప్పుడు కానీ అలాగే పీడిఎఫ్లో కానీ ఏమైనా తప్పులు ఉన్నట్లయితే అక్కడ మీకు సరిచేసి చెప్పడం జరుగుతుందండి. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ బాలనటి పురస్కారాన్ని తెలుగు అమ్మాయి సుకృతి వేణి బండ్రెడ్డి గెలుచుకున్నారు. వెరీ ఇంపార్టెంట్ అండి మనకి, ఎందుకంటే తెలుగు అమ్మాయి జాతీయ చలనచిత్ర అవార్డులో ఒక అవార్డు గెలిచింది అంటే మాటలు కాదు. కాబట్టి సుకృతి వేణి బండ్రెడ్డి అనే తెలుగు అమ్మాయి బాలనటి పురస్కారానికి గెలిచింది. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మనకి రాబోయే ఎగ్జామ్స్లో ఇది. సో ఆమె నటించిన గాంధీ తాత చెట్టు అనే చిత్రంలో అద్భుతమైన నటనకు కానీ అవార్డు ఆవిడ అందుకుంది. ఇక తెలుగు విభాగంలో ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ ఏమో హనుమాన్కి రావడం జరిగిందండి. ఉత్తమ స్క్రీన్ ప్లే సాయి రాజేష్ నీలం బేబీ సినిమాకి గాను. ఉత్తమ గేయ రచయిత కాసర్ల శ్యామ్ బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు పాటకు. ఉత్తమ నేపథ్య గాయకుడు వివిఎన్ఎస్ రోహిత్ బేబీ సినిమాలోని ప్రేమిస్తున్న పాటకు రావడం జరిగింది. ఇక ఉత్తమ బాలల చిత్రం పురస్కారాన్ని నాల్ 2 మరాఠీ చిత్రం గెలుపొందింది. ది సైలెంట్ ఎపిడమిక్ అనే ఇంగ్లీష్ డాక్యుమెంటరీ ఉత్తమ సామాజిక విలువలు గల చిత్రంగా ఎంపికైంది. సో ఈ అవార్డులు, ఈ జాతీయ చలనచిత్ర అవార్డులు 1954 నుంచి ఇస్తున్నారు. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ అవార్డుల బాధ్యత తీసుకుంటుంది. సో అది మనకి 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు అండి. నెక్స్ట్ బాల సాహిత్య పురస్కారం 2025. బాల సాహిత్య పురస్కారం మనకి 24 భాషల్లో ఇస్తున్నారండి. కాబట్టి మనం ఓన్లీ తెలుగు భాషకు సంబంధించి చూసుకుంటే సరిపోతుంది. సో తెలుగు భాషలో గంగిశెట్టి శివకుమార్ గారు ఆయన రచించిన కబుర్ల దేవత అనే దానికి రావడం జరిగింది. ఈ అవార్డులు 2010 నుంచి ఇస్తున్నారు బాల సాహిత్య పురస్కారాలు. మొత్తం 24 భాషలకి అవార్డుని ఇస్తారు. 50,000 నగదుతో సత్కరించడం జరుగుతుంది. నెక్స్ట్ యువ సాహిత్య అకాడమీ అవార్డు 2025. ఇది కూడా అంతేనండి. తెలుగు విభాగంలో ప్రసాద్ సూరి గారికి రావడం జరిగింది. ఆయన రాసిన నవల మైరావణ అనే నవలకి రావడం జరిగింది. 50,000 నగదు బహుమతి ఉంటుంది. దీన్ని 2011 నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది.
నెక్స్ట్ సరస్వతి సమ్మాన్ అవార్డ్ 2024 సంబంధించి సాధు భద్రేష్ దాస్ గారు గెలుచుకున్నారు. ఈయన రాసిన స్వామినారాయణ సిద్ధాంత సుధ అనే పుస్తకానికి ఈ అవార్డు రావడం జరిగింది. కేకే బిర్లా ఫౌండేషన్ వారు దీన్ని ప్రకటిస్తున్నారు. 1991లో దీన్ని స్థాపించారు. ఈ అవార్డు కింద 15 లక్షల నగదు బహుమతి ఉంటుంది. ఈ అవార్డు పొందిన తెలుగు వ్యక్తి, తొలి తెలుగు వ్యక్తి, ఒకే తెలుగు వ్యక్తి డాక్టర్ కె శివారెడ్డి గారు 2018లో దీన్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ అండి 59వ జ్ఞానపీఠ అవార్డ్ 2024. దీన్ని వినోద్ కుమార్ శుక్లా గారు గెలుచుకున్నారు. హిందీ రచయితకు, హిందీ భాషకు వచ్చిందండి జ్ఞానపీఠ అవార్డు ఈ సంవత్సరం, అదే 2024లో. సో హిందీ సాహిత్యానికి ఆయన చేసిన విశేష కృషికి గాను వినోద్ కుమార్ శుక్లా గారికి అవార్డు లభించడం జరిగింది. ఇది భారతదేశపు అత్యున్నత సాహిత్య పురస్కారం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మనకి ఇది. 1961లో దీన్ని స్థాపించారు. 11 లక్షల నగదు, సరస్వతీదేవి కాంస్య విగ్రహం, ప్రశంసాపత్రం అందజేస్తారు. తెలుగు రచయితలకు ఇప్పుడు దాకా గెలుచుకున్నవారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు 1970, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, తర్వాత రావూరి భరద్వాజ్ గారు గెలుచుకోవడం జరిగింది. జ్ఞానపీఠ అవార్డు గెలిచిన మొదటి వ్యక్తి మలయాళ భాషకు సంబంధించి రచయిత జి శంకర్ కురూప్ గారు గెలుచుకున్నారు. అలాగే జ్ఞానపీఠ అవార్డు పొందిన మొదటి మహిళ బెంగాలీ రచయిత్రి ఆశా పూర్ణాదేవి గారు. సో ఇది జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించిన వివరాలండి. నెక్స్ట్ వ్యాస సమ్మాన్ 2024. 2024 సంవత్సరానికి గాను ఈ అవార్డును ప్రముఖ హిందీ రచయిత్రి సూర్యబాల గారికి ఆమె నవల కౌన్ దేశికోవాసి వేణుకి డైరీ అనే నవలకు రావడం జరిగింది. ఈ అవార్డును కూడా కేకే బిర్లా ఫౌండేషన్ ప్రకటిస్తుంది. 1991లో దీన్ని స్థాపించారు. 4 లక్షల నగదు, ప్రశంసాపత్రం, ఒక పలకం దీంట్లో అందజేస్తారు. ఇది కేవలం హిందీ భాషకు మాత్రమే ఇస్తారండి వ్యాస సమ్మాన్ అవార్డు. సో మా ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లుంటే, అంటే నేను మామూలుగా ఎప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేస్తున్నానండి, దానికి ఎక్స్ప్లెనేషన్ కింద ఇస్తున్నాను. సో దానివల్ల నేను ఎక్కువ మ్యాటర్ అందజేయలేకపోతున్నానేమో అని అనిపించి నేను ఈ విధంగా ప్రయత్నించాను. మీరు కామెంట్లో ఒకసారి చెప్పండి, ఇది బాగుంటుందా అది బాగుంటుందా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇచ్చి కింద మ్యాటర్ ఇవ్వడమా, లేదు ఇలా డైరెక్ట్గా మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్ అంటారు అనేది మీరు ఒక్కసారి కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది నేను డిసైడ్ చేసుకుంటానండి. అలాగే నా ప్రయత్నం నచ్చింటే కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే పీడిఎఫ్ కోసం నేను నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దానికి కాల్ చేసినట్లయితే మీకు నేను ఎలా పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను అనేది చెప్తాను. చాలామంది ఉచితం కాదా అని అడుగుతున్నారు, అది కష్టమండి. ఉచితంగా అయితే ప్రొవైడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇంత మ్యాటర్ తయారు చేసి ఉచితం అంటే నాకు పీడిఎఫ్లు పంపడానికే బోల్డ్ డేటా ఖర్చు అవుతుందండి. సరే ఏమనుకోవద్దు, ఆ విషయం తర్వాత నెంబర్ ఇస్తాను, అక్కడ మాట్లాడతాను. సో పద్మ అవార్డులు 2025లో మొత్తం 139 మందికి పద్మ పురస్కారాలు లభించాయి. ఇందులో 7 పద్మవిభూషణ్, 19 పద్మభూషణ్ మరియు 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. పద్మ అవార్డులను 1954 సంవత్సరంలో ప్రారంభించారు. 1977లో జనతా ప్రభుత్వం నిలిపివేసింది. మళ్ళీ 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిని పునరుద్ధరించారు. 1992లో కోర్టులో పిటిషన్ల కారణంగా మళ్ళీ వీటిని నిలిపివేస్తే 1995లో సుప్రీంకోర్టు తీర్పుతో వీటిని తిరిగి పునరుద్ధరించడం అనేది జరిగింది. సో పద్మవిభూషణ్, ఇటీవల వచ్చిన పద్మవిభూషణ్స్ అన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. అన్నీ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి ఏ రంగంలో వచ్చినాయి కూడా మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. దువ్వూరి నాగేశ్వర రెడ్డి గారు వైద్యం తెలంగాణ. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి మనకి చాలా అవసరం. జగదీష్ సింగ్ కేహార్ ప్రజా వ్యవహారాలు చండీగఢ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు. కుముదిని రజనీకాంత్ లకియా కళ గుజరాత్. ఎంటి వాసుదేవన్ నాయర్ సాహిత్యం మరియు విద్య కేరళ. వసాము సుజుకి వాణిజ్యం మరియు పరిశ్రమలు జపాన్, మరణాంతరం ఇతనికి ఇవ్వడం జరిగింది. శారదా సిన్హా కళ బీహార్, ఈయన కూడా మరణాంతరం లభించడం జరిగింది. శ్రీ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం గారు కళ కర్ణాటక. సో వీరందరూ పద్మవిభూషణ్ గ్రహీతలండి. నెక్స్ట్ మన తెలుగు వారు అందరినీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరెవరైతే తెలుగువారు తెలంగాణ అయి ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ అయి ఉండొచ్చు. సో పద్మ అవార్డులు పొందిన తెలుగువారు 2025లో దువ్వూరి నాగేశ్వర రెడ్డి గారు, ఇందాక వచ్చిన ఆయన వైద్యం తెలంగాణ, ఈయన పద్మవిభూషణ్ గ్రహీత. నెక్స్ట్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ కళలు. పద్మశ్రీ వచ్చేసరికి మందకృష్ణ మాదిగ గారు సామాజిక సేవ తెలంగాణ. మాడుగుల నాగపని శర్మ సాహిత్యం మరియు విద్య ఆంధ్రప్రదేశ్. కేఎల్ కృష్ణ సైన్స్ మరియు ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్. మిరియాల అప్పారావు గారు మరణాంతరం, ఈయన కూడా కళారంగమే, ఈయన ప్రముఖ బుర్రకథ కళాకారుడు అని నేను అనుకుంటున్నానండి. ఎవరైతే ఆర్ట్స్ అండ్ కల్చర్ చదువుకుంటారో మిరియాల అప్పారావు గారి పేరు, ఆయన ఏ కళలో
ప్రాచీనుడు అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అది కంపల్సరీ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, చూసుకోండి. వాదిరాజు చార్య పంచముఖి గారు, ఈయన ఆంధ్రప్రదేశ్ సాహిత్యం మరియు విద్యకు సంబంధించి వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి. సో వీళ్ళందరూ ఆంధ్రాకి తెలంగాణకి సంబంధించిన తెలుగువారండి, పద్మ అవార్డు గ్రహీతలు. నెక్స్ట్ ఈ 139 మంది విజేతల్లో 23 మంది మహిళలు ఉన్నారు, అలాగే 10 మంది విదేశీయులు ఉన్నారు. 13 మంది పద్మ అవార్డులు మరణాంతరం ప్రకటించడం జరిగింది. సో అది పద్మ అవార్డులకి అండి. పద్మ అవార్డులు గెలిచిన మరికొంతమంది ప్రముఖులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. పద్మభూషణ్లో అజిత్ కుమార్ గారు ఉన్నారండి, తమిళ సినీ నటుడు, ఈయనకి పద్మభూషణ్ రావడం జరిగింది. శోభన గారు ఉన్నారండి, మనందరికీ తెలుగు సినిమాల్లో కూడా చాలా యాక్ట్ చేశారు ఆవిడ. శోభనా చంద్రకుమార్ గారు కళలు, ప్రముఖ నటి మరియు నృత్యకారిణి. శేఖర్ కపూర్ గారు, ఈయన కూడా ప్రఖ్యాత చలనచిత్రకారుడు, భారతీయ చిత్రకారుడు. సో పద్మశ్రీ, ఆయనకి పద్మభూషణ్ అండి, వీళ్ళందరికీ పద్మభూషణే. అజిత్ గారికి, శోభన గారికి, శేఖర్ కపూర్ గారికి. ఇక పద్మశ్రీ, ఈయన ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్, ఈయనకి పద్మశ్రీ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు అండి 2024. సో మను బాకర్ షూటింగ్లో రావడం జరిగింది. డి గుకేష్ చదరంగం, హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్. సో నలుగురికి రావడం జరిగిందండి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు. ఈ అవార్డులను 1991-92లో స్థాపించారు. దీని అసలు పేరు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుల నుండేవి. 2021లో దీని పేరుని మార్చి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులుగా దీన్ని మార్చడం జరిగింది. ఈ ఖేల్ రత్న అవార్డు అందుకున్న మొదటి వ్యక్తిగా ప్రముఖ చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ గారు ఉన్నారు. నెక్స్ట్ అర్జున అవార్డులు 2024. 2025 సంవత్సరానికి గాను మొత్తం 32 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు ప్రకటించారు. అందులో 2 తెలుగు అమ్మాయిలు ఉన్నారు. ఈ ఇద్దరు పేర్లు మనకు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. జ్యోతి ఎర్రాజీ అథ్లెటిక్స్ ఆంధ్రప్రదేశ్, జివాంజీ దీప్తి పారా అథ్లెటిక్స్ తెలంగాణ. వీరు కాకుండా కొంతమంది క్రీడాకారులు ప్రముఖులని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో మీరు వీళ్ళందరినీ చదవగలిగితే కంపల్సరీ చదువుకోండి, కానీ వీళ్ళిద్దరూ మాత్రం చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఇచ్చిన వాళ్ళు ఆనురాణి అథ్లెటిక్స్, వంతిక అగర్వాల్ చదరంగం, నీతు బాక్సింగ్, సవిటి బాక్సింగ్, అమన్ రెజ్లింగ్, సజన్ ప్రకాష్ స్విమ్మింగ్, సలీమా హాకీ, అభిషేక్ హాకీ, సంజయ్ హాకీ, జర్మన్ ప్రీత్ సింగ్ హాకీ, సుఖజీత్ సింగ్ హాకీ, స్వప్నిల్ సురేష్ కుమార్ షూటింగ్, శరబ్జోత్ సింగ్ షూటింగ్. ఇందులో షూటింగ్ పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఎక్కువగా ఒలింపిక్స్లో అవార్డులు, అలాగే ఏ క్రీడలో పాల్గొన్నా మనకి వీళ్ళు పథకాలు సాధించి పెడుతున్నారండి షూటింగ్ వాళ్ళు. కాబట్టి షూటింగ్ వాళ్ళని బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే రెజ్లింగ్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ సింగిల్ పీస్ అయినా ఇక్కడ వంతిక అగర్వాల్ చదరంగం కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ అవార్డులు అర్జున అవార్డులు 1961 నుంచి ఇస్తున్నారు. 15 లక్షల నగదు, అర్జునుడి కాంక్ష విగ్రహం మరియు ప్రశంసా పత్రం ఇక్కడ అందిస్తారు. సో అర్జున లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2025 కానీ మురళీకాంత్ పెట్కర్ గారికి రావడం జరిగిందండి. సో అది అర్జున అవార్డుకు సంబంధించి. నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డులు 2024 మొత్తం 5 కోచ్లకి ద్రోణాచార్య అవార్డు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇందులో సుభాష్ రాణా గారు పారా షూటింగ్, దీపాలి దేశపాండే షూటింగ్, సందీప్ సంగ్వాన్ హాకీ, మురళీధరన్ గారు బ్యాడ్మింటన్ లైఫ్ టైం, ఆర్మాండో కొలాకో ఫుట్బాల్ లైఫ్ టైం. సో ఇవి మనకు ద్రోణాచార్య అవార్డులు 2024కి సంబంధించండి. 12 రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహక పురస్కారం 2024. సో 12 అంటే ఇది 11వ బిట్, 12 ఇక్కడ కంటిన్యూ చేసినట్టున్నాను, అంటే తక్కువ మ్యాటర్ ఉందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహక పురస్కారం 2024 ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు దక్కిందండి. ఈ పురస్కారాన్ని 2009లో స్థాపించారు, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహం పురస్కారం అనేదాన్ని. నెక్స్ట్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2024 చండీగఢ్ యూనివర్సిటీ గెలుచుకుందండి. ఎక్కువగా అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా పోటీల్లో అత్యున్నత ప్రదర్శన కనబరిచినందుకు గాను చండీగఢ్ యూనివర్సిటీకి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2024 రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ శౌర్య పురస్కారాలండి. సో గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి గ్యాలంటరీ పురస్కారాలకు ఆమోదం తెలిపారు. శౌర్య పురస్కారాలు మనకి సంవత్సరానికి 2 సార్లు ప్రకటిస్తారండి. ఒకటి గణతంత్ర దినోత్సవం సమయంలో, ఇంకొకటి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా ప్రకటిస్తారు. సో ఇవి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన గ్యాలంటరీ అవార్డులు. మనకి కీర్తి చక్ర 6 రావడం జరిగింది, అందులో 4 మరణాంతరం రావడం జరిగింది. శౌర్య చక్ర 33 మందికి, అందులో 7 మరణాంతరం రావడం జరిగిందండి. పరమవీర చక్ర ఇవి ఏమీ ఇంకెవరికి ఇవ్వలేదండి ఈ సంవత్సరం. పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర, అశోక్ చక్ర ఇవేమీ ప్రకటించలేదు, ఎవరికి రాలేదు ప్రస్తుతానికి.
సో అత్యున్నత సైనిక పురస్కారం ఏంటంటే పరమవీర చక్ర అండి. అసాధారణ ధైర్యం లేదా ఆత్మ బలిదానానికి దీన్ని ఇస్తారు. మహావీర చక్ర రెండవ అత్యున్నత పురస్కారం, వీర చక్ర మూడవ అత్యున్నత పురస్కారం. సో ఇవి ఒకటి యుద్ధ సమయంలో చూపించేవి మూడండి. ఏవి? పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర యుద్ధ సమయంలో చూపిస్తారు. ఇక మిగిలినవి శాంతి సమయంలో చూపిస్తారండి. అశోక చక్ర శాంతి సమయ శౌర్య పురస్కారం అండి అది. కీర్తి చక్ర, ఓకే, శౌర్య చక్ర. ఇవి మొత్తం 6, 3 రకాలుగా 2 రకాలుగా విడగొట్టారండి. అంత ఇన్ఫర్మేషన్ మాకైతే అవసరం లేదు కానీ సో ఒకసారి గుర్తొచ్చి చెప్పాను నేను. సో ఈ కీర్తి చక్ర 6గురిలో మనకి మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు, ఇతను ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి, శ్రీకాకుళం జిల్లా. ఇతనికి కీర్తి చక్ర రావడం జరిగింది కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అండి. మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు గారు కీర్తి చక్ర అందుకున్న తొలి తెలుగు వ్యక్తి, శ్రీకాకుళం జిల్లా. అతను కాకుండా మేజర్ మంజిత్, రైఫిల్ మ్యాన్ రవికుమార్, ఈయనకి మరణాంతరం రావడం జరిగింది. వీళ్ళందరూ మరణాంతరమేనండి నలుగురికి. కల్నల్ మన్ప్రీత్ సింగ్, హుమాయూన్ ముజిబుల్ బాట్, నాయక్ దిల్వర్ ఖాన్లకి మరణాంతరం రావడం జరిగింది. సో ఈయన పేరు బాగా గుర్తుపెట్టుకోండి, మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు. ఇందిరాగాంధీ శాంతి బహుమతి మిషేల్ బాచెలే గారికి రావడం జరిగింది. ఇవి చిలీ మాజీ అధ్యక్షురాలు. మానవ హక్కుల, లింగ సమానత్వం మరియు ప్రజాస్వామ్యం కోసం ఆమె చేసిన కృషికి గాను ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు 1986లో స్థాపించారు. 25 లక్షల నగదు బహుమతి, ఒక ట్రోఫీ, ప్రశంసా పత్రం ఇందులో ఉంటుంది. సో ఇందిరాగాంధీ శాంతి బహుమతి గెలుచుకున్న వ్యక్తి మిషేల్ బాచెలే, చిలీ మాజీ అధ్యక్షురాలు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2024, దీన్ని మిథున్ చక్రవర్తి గారు గెలుచుకున్నారు. ఈ అవార్డు 1969 నుంచి ఇస్తున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు జీవితకాల కృషికి గాను ఇచ్చేది అత్యున్నత గౌరవ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అండి. మొట్టమొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దేవికా రాణి గారు. నెక్స్ట్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు 2025. సో మొత్తం ఇది 9వ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు ఇటీవల ప్రకటించడం జరిగింది. మొత్తం 78 అవార్డులు 4 ప్రధాన కేటగిరీలో ప్రదానం చేశారు. అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఇండోర్ 8వసారి నిలవడం జరిగింది. తర్వాతి స్థానాల్లో సూరత్, నవీ బొంబాయిలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 10 లక్షల పైన జనాభా కలిగిన నగరాలండి. సో 10 లక్షల పైన జనాభా కలిగిన నగరాల్లో ఇండోర్ మొదటి స్థానంలో 8వసారి నిలిచింది. తర్వాత సూరత్, నవీ బొంబాయిలు ఉన్నాయి. ఈ మూడిటి తర్వాత విజయవాడ 4వ స్థానంలో నిలిచింది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత 3 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో నోయిడా మొదటి స్థానాన్ని సంపాదించింది. 3 లక్షల నుంచి 50,000 నుంచి 3 లక్షల కేటగిరీలో న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి స్థానాన్ని సంపాదించింది. 50,000 నుంచి 20,000 మధ్యలో ఉండే నగరాల్లో వీటా అనే నగరం మొదటి స్థానాన్ని సంపాదించింది. 20,000 కంటే ఎక్కువ జనాభా ఉండే నగరాల్లో మొదటి స్థానంగా పంచగని అనేది నగరం నిలవడం జరిగింది. సో ఇవి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులకు సంబంధించండి. ఇక మన స్వచ్ఛ సర్వేక్షణలో మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించిన స్థానాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం జాతీయ స్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్ట్రియల్ అవార్డును అందుకుంది. తర్వాత విజయవాడ ఇందాక చెప్పుకున్నాం, 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో ఇది స్థానం సంపాదించింది, 4వ స్థానాన్ని. గుంటూరు స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ కేటగిరీ 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో ఇది కూడా అవార్డు స్థానం సంపాదించడం జరిగిందండి. గుంటూరు ఉందంట 3 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో. తిరుపతి స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ కేటగిరీలో 50,000 నుంచి 3 లక్షల జనాభా ఉన్న నగరాల్లో ఇది అవార్డు పొందింది తిరుపతి. రాజమండ్రి రాష్ట్ర స్థాయి మినిస్ట్రియల్ అవార్డును గెలుపొందింది. సో ఇలా మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించి 5 స్వచ్ఛ అవార్డులు గెలుపొందడం జరిగింది. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల విభాగంలో హైదరాబాద్ 6వ స్థానంలో ఉంది. దేశంలోని అత్యంత పరిశుభ్రమైన కంటోన్మెంట్ బోర్డుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎంపికైంది. వ్యర్థరహిత నగరం గార్బేజ్ ఫ్రీ సిటీ విభాగంలో కూడా హైదరాబాద్కి 7 స్టార్ రేటింగ్ లభించిందండి. రాష్ట్ర స్థాయిలో ప్రామిసింగ్ స్వచ్ఛ సహార్గా గ్రేటర్ హైదరాబాద్ ఎంపికైంది. సో ఇది తెలంగాణకు సంబంధించిన వివరాలు. ఈ పైనేమో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వివరాలు. సో 2 తెలుగు రాష్ట్రాలు స్వచ్ఛ పురస్కారాలకు సంబంధించిన వివరాలు అండి ఇవి. నెక్స్ట్ BCCI అవార్డ్స్. కల్నల్ CK నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం సచిన్ టెండూల్కర్ గారికి లభించింది. పాల్ ఉమ్రిగర్ అవార్డు జస్ప్రీత్ బుమ్రా గారికి. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ పురుషులు. సో స్పీడ్గా చదివే టైంలో కొంచెం తప్పులు వస్తాయండి, క్షమించండి. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ మహిళ స్మృతి మందాన. ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం సర్ఫరాజ్ ఖాన్ పురుషులు. ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మహిళ ఆశా శోభన.
బీసీసీఐ స్పెషల్ అవార్డ్ రవిచంద్రన్ అశ్విన్ గారికి దక్కడం జరిగింది. సో ఇవి బీసీసీఐ అవార్డ్స్ అండి. ఇంకొన్ని అవార్డ్స్ ఉన్నాయి, ఇవి దేశీయ పోటీల్లో పాల్గొన్న వాళ్ళకి. మాధవరావు సింధియా అవార్డు రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు రిక్కీ బూయ్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి క్రీడాకారుడు అండి. నెక్స్ట్ మాధవరావు సింధియా అవార్డు రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తనయ్ త్యాగరాజన్, హైదరాబాద్కి సంబంధించి. లాల్ అమర్నాథ్ అవార్డు దేశీయ లిమిటెడ్ ఓవర్స్ పోటీలో ఉత్తమ ఆల్రౌండర్గా శశాంక్ సింగ్ గారికి లాల్ అమర్నాథ్ అవార్డు. లాల్ అమర్నాథ్ అవార్డే రంజీ ట్రోఫీలో ఉత్తమ ఆల్రౌండర్గా తనూష్ కోటియాన్. సో ఇవి కూడా ఒకసారి చూసుకోండి. మెయిన్ అవి బీసీసీఐ అవార్డులు, ఇవి కూడా ఒకసారి లుక్ వేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ ఆస్కార్ అవార్డులు 2025 97వ అకాడమీ అవార్డులు విజేతల జాబితా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఉత్తమ చిత్రం ఆనోరా, ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్ ఆనోరా చిత్రానికి గాను, ఉత్తమ నటుడు ఆండ్రియాన్ బ్రాడీ ది బ్రొటలిస్ట్ చిత్రానికి, ఉత్తమ నటి మిక్కీ మ్యాడిసన్ ఆనోరా, ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ ఐఎమ్ స్టిల్ హియర్ బ్రెజిల్, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఆనోరా సీన్ బేకర్, ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ఫ్లో, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ నో అదర్ ల్యాండ్, ఉత్తమ సహాయ నటుడు కిరాన్ కల్కిన్ ఏ రియల్ పెయిన్, ఉత్తమ సహాయ నటి జో సల్దానా ఎమిలియా ఫెరేజ్. సో ఇవి మనకి చాలా అవార్డులు ఉంటాయండి ఆస్కార్లో, అందులో మనకి ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవార్డ్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొదటి అకాడమీ అవార్డుల వేడుక 1929లో ప్రారంభమైనవి అంటే అండి ఈ ఆస్కార్ అవార్డులు. 1983లో గాంధీ చిత్రానికి గాను కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసిన భాను అతయ్య ఆస్కార్ గెలుచుకున్న తొలి భారతీయురాలు. సో ఆస్కార్ అందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి భాను అతయ్య గాంధీ చిత్రం కోసం. నెక్స్ట్ సత్యజిత్ రే గారికి జీవితకాల కృషికి గౌరవ ఆస్కార్ లభించింది 1992, భారతీయ దర్శకుడు సత్యజిత్ రే. నెక్స్ట్ 2009లో స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రం కానీ ఏఆర్ రెహమాన్ గారికి రావడం తెలుసు మనందరికీ ఇది. అలాగే RRR చిత్రానికి గాను నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ లభించింది. అదే సంవత్సరం ది ఎలిఫెంట్ విస్పర్స్ అనే భారత డాక్యుమెంటరీ కూడా షార్ట్ ఫిల్మ్ కూడా ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డుని గెలుచుకుంది. సో ఇవి మనకి ఆస్కార్ అవార్డులో భారతీయులకు సంబంధించిన వివరాలు. సో నెక్స్ట్ గ్రామీ అవార్డులు 2025 67వ గ్రామీ అవార్డులు వాటి విజేతలు. ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్గా బియోన్సే నిలిచింది, కౌబాట్ కార్టర్. సో ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ బియోన్సే కౌబాట్ కార్టర్. భారత సంతతికి చెందిన అమెరికన్ గాయని, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మన భారతదేశం సంబంధించిన వ్యక్తి ఇక్కడ గ్రామీ అవార్డు గెలుపొందారు కాబట్టి. సో భారత సంతతికి చెందిన అమెరికన్ గాయని వ్యాపారవేత్త చంద్రికా టాండన్, ఈమె త్రివేణి అనే ఆల్బమ్కి బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్ కేటగిరీలో అవార్డు గెలుచుకోవడం జరిగింది. కెండ్రిక్ లామర్ ఈ వేడుకలో అత్యధికంగా 5 అవార్డులు గెలుచుకున్నది ఎవరు అంటే కెండ్రిక్ లామర్. సో ఇక్కడ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ బియోన్సే, అతను కౌబాయ్ కార్టర్ అనే ఆల్బమ్కి గాను అవార్డు ఉత్తమ ఆల్బమ్ అవార్డు గెలుచుకోవడం జరిగిందండి. అది అంటే చదివినప్పుడు ఇందాక ఏమైనా డౌట్ ఉంటే, ఒకవేళ నేను తప్పు చదివింటే కంపల్సరీ కామెంట్ చేయండి. నేను ఇక్కడ టైప్ చేసింది రివర్స్ చేశానా లేకపోతే చెప్పడం తప్పు చెప్పుంటే కామెంట్ చేయండి సార్. నెక్స్ట్ నోబెల్ అవార్డ్స్ 1901లో మొదటి నోబెల్ బహుమతులకు ప్రదానం చేయడం జరిగింది. 5 విభాగాల్లో నోబెల్ బహుమతి ఇచ్చేవారు. మొదటగా వైద్యశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన, సాహిత్య, శాంతి రంగాల్లో ఇచ్చేవారు. ఆర్థిక శాస్త్రాన్ని తర్వాత యాడ్ చేశారు. బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్థం ఈ బహుమతిని స్థాపించింది. సో నోబెల్ ఆర్థిక శాస్త్రంలో 1969 నుంచి ప్రదానం చేస్తున్నారు. డిసెంబర్ 10న ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజున బహుమతులను ప్రదానం చేస్తారు. ప్రైజ్ మనీ వచ్చేసరికి 11 మిలియన్ స్వీడిష్ క్రోనర్లు, అంటే సుమారు 8 కోట్ల కంటే ఎక్కువ ప్రైజ్ మనీ ఉంటుందంటండి. సో 2024 మనకి ఈ నోబెల్ అవార్డు గ్రహీతలు చూద్దాం. వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఎగ్జామ్స్కి నోబెల్ బహుమతులు చూసుకోకుండా వెళ్ళొద్దు, ఎందుకంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ అండి ఎగ్జామ్స్కి. సో వైద్యశాస్త్రం విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రూకున్, ఇద్దరు అమెరికాకు చెందిన వ్యక్తులు, శాస్త్రవేత్తలు. మైక్రో ఆర్ఎన్ఏ అనే దాన్ని కనుగొనడం వల్ల వీళ్ళకి మెడిసిన్లో నోబెల్ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ భౌతిక శాస్త్రంలో జాన్ జే హాఫ్ఫీల్డ్, జెఫ్రీ హింటన్ గారు, వీళ్ళు కృత్రిమ న్యూరల్ నెట్వర్క్తో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణకు మార్గం సుగమం చేశారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి క్రియేటర్స్ అండి వీళ్ళు, అందువల్ల వీళ్ళకి భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ రసాయన శాస్త్రంలో డేవిడ్ బేకర్,
డెమిస్ హసాబిస్, జాన్ ఎం జంపర్లు. వీళ్ళు ప్రోటీన్ల డిజైన్ మరియు నిర్మాణం అంచనాపై వీరు చేసిన విప్లవాత్మక పరిశోధనలకు గాను రసాయన శాస్త్రంలో వీళ్ళు ముగ్గురికి నోబెల్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ సాహిత్యం, ఎక్కువగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్. హాంకాంగ్, దక్షిణ కొరియాకు చెందిన రచయిత్రి. ఈవిడికి లిటరేచర్లో ఇవ్వడం జరిగింది. శాంతి బహుమతి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. జపాన్కి చెందిన ఒక సంస్థకి రావడం జరిగిందండి. నిహాన్ హిడాంక్యో అనే సంస్థకి శాంతి బహుమతి రావడం జరిగింది. ఆర్థిక శాస్త్రం వచ్చేసరికి డారెన్ అసమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్కు వీళ్ళు దేశాల మధ్య ఆర్థిక అసమానతలు ఎలా ఏర్పడతాయి, ఇవి ప్రజా శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తాయి అనే అంశంపై పరిశోధనకు గాను ఆర్థిక శాస్త్రంలో వీళ్ళు విజేతలుగా నోబెల్ బహుమతిని అందుకున్నారండి. సో నోబెల్ బహుమతి పొందిన భారతీయులు మరియు భారతీయ సంతతికి చెందిన వారి వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ 1913 సాహిత్యం, సివి రామన్ గారు 1930 భౌతిక శాస్త్రం, మదర్ తెరిసా గారు 1979 శాంతి, హరగోవింద్ ఖరోనా 1968 వైద్య శాస్త్రం, సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ 1983 భౌతిక శాస్త్రం, అమర్త్య సేన్ 1998 అర్థశాస్త్రం, వెంకటరామన్ రామకృష్ణన్ 2009 రసాయన శాస్త్రం, కైలాస సత్యార్థి 2011 శాంతి, అభిజిత్ బెనర్జీ 2019 అర్థశాస్త్రం. సో వీరందరూ భారతీయులు లేదా భారతీయ సంతతికి చెందిన వారు నోబెల్ బహుమతులు గెలుచుకున్న వ్యక్తులు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025. సో బాను ముస్తాక్ గారు ఆమె రచన అయిన హాట్ ల్యాంప్ అనే దానికి ఇవ్వడం జరిగిందండి. ఇది కన్నడ భాష అనువదించబడిన మొదటి పుస్తకం, కన్నడ భాష నుంచి అనువదమైన మొదటి పుస్తకం. దీన్ని అనువదించిన వ్యక్తికి కూడా అవార్డు రావడం జరిగింది. దీపా బస్తీ అనే ఆవిడ దీన్ని అందుకున్నారు. తొలి భారతీయ అనువాదకురాలుగా ఈ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజు ఈవిడ అందుకోవడం జరిగింది. సో 50,000 యూరోలు నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. 2022లో గీతాంజలి శ్రీ హిందీ నవల టాంబ్ ఆఫ్ శాండ్ మొదటిసారి ఈ అవార్డుని గెలుచుకున్నారు. సో ఈవిడ రెండో వ్యక్తి అండి, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పొందిన రెండో వ్యక్తి ఈవిడి. మొదటి వ్యక్తి గీతాంజలి శ్రీ గారు, హిందీ నవల తప్పు చదువు అనేది టూంబ్ ఆఫ్ శాండ్కి రావడం జరిగిందండి. నెక్స్ట్ జాతీయ జల అవార్డు 2024. జాతీయ జల పురస్కారాలు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2018లో ప్రకటించింది. సో 5వ జాతీయ జల పురస్కారాలండి ఇవి. ఉత్తమ రాష్ట్రంగా ఒడిశా నిలిచింది, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత గుజరాత్ మరియు పుదుచ్చేరీలు మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. దక్షిణ జోన్లో ఉత్తమ జోన్గా విశాఖపట్నం మొదటి స్థానాన్ని గెలుచుకుంది. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అలాగే ఉత్తమ గ్రామ పంచాయతీ విభాగంలో 3వ స్థానంలో హంపాపురం అనేది అనంతపురానికి సంబంధించిన గ్రామం అండి. అది ఉత్తమ గ్రామ విభాగంలో 3వ స్థానంలో నిలిచింది. ఉత్తమ పాఠశాల కళాశాలగా కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ సొసైటీ గుంటూరు ఆంధ్రప్రదేశ్ నిలిచిందండి. ఇవి 5th వాటర్ అవార్డ్స్ 2023కి సంబంధించివి 2024లో ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ బుకర్ ప్రైజ్ 2024. సో ఇందాకటిది ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అండి, ఇప్పుడు చెప్పబోయేది బుకర్ ప్రైజ్. రెండు వేరు అండి. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది అనువాద పుస్తకాలకు కూడా ఇస్తారు, వేరే భాష నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేసిన వాటికి ఇస్తారు. బుకర్ ప్రైజ్ కేవలం ఇంగ్లీష్లో రాసిన వాటికి మాత్రమే ఇస్తారండి. ఇది ఆంగ్ల భాషలో రాసిన ఉత్తమ నవలకు అందజేస్తారు. 1969 నుంచి ఇవి ఇస్తున్నారు. సో 1969లో మొదటిసారి సిహెచ్ న్యూబీ తన నవల సంథింగ్ టు ఆన్సర్ ఫర్ అనే పుస్తకానికి గాను మొదటి బుకర్ ప్రైజ్ అందుకున్నారు. 2024 బుకర్ ప్రైజ్ను బ్రిటన్కి చెందిన రచయిత్రి సమంతా హార్వే తన ఆర్బిటాల్ అనే నవలకు గెలుచుకోవడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ మనకి. ఈ అవార్డు గెలిచిన భారతీయులు విఎస్ నైపాల్ ఇన్ ఏ ఫ్రీ స్టేట్ అనే పుస్తకానికి, అరుంధతి రాయ్ ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ పుస్తకం, చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు దీని మీద. కిరణ్ దేశాయి ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే పుస్తకం, అరవింద్ అడిగా ది వైట్ టైగర్ అనే పుస్తకానికి గాను ఇప్పుడు దాకా బుకర్ ప్రైజ్ పొందిన భారతీయులండి వాళ్ళంతా. రామన్ మెగసెస్ అవార్డ్, దీని ఆసియా నోబుల్ అని కూడా పిలుస్తారు. ఈ అవార్డును 1957 న్యూయార్క్లో స్థాపించడం జరిగింది. రాక్ ఫెల్లర్ బ్రదర్స్ మరియు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సంయుక్తంగా దీన్ని స్థాపించారు. ఫిలిప్పీన్స్ దివంగత అధ్యక్షుడు రామన్ మెగసెస్ జ్ఞాపకార్థం దీన్ని ప్రారంభించారు. 1958 నుంచి ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డు పొందిన మొదటి భారతీయుడు వినోబా భావే.
సో 2024 విజేతలు ఎవరు ఇండియన్స్ లేరు కాబట్టి మనకు అంతగా ఇంపార్టెంట్ కాదు, అయినా కానీ ఒకసారి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కర్మ్ ఫుంట్షో భూటాన్కి చెందిన వ్యక్తి. హమాయే మియాజాకి జపాన్. గ్రామీణ వైద్యుల ఉద్యమం థాయిలాండ్. సో ప్రొనౌన్సియేషన్ నాకు కొంచెం ఇబ్బందిగా ఉందండి. క్నుయేన్ ది గ్నోగ్ ఫుయేంగ్ వియత్నాం. ఫర్వీజా ఫర్హాన్ ఇండోనేషియా. సో తప్పు చదివితే క్షమించండి. నెక్స్ట్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ ఫర్ ఫుడ్ అండ్ పీస్. సో ఇది మొదటి అవార్డు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ అవార్డ్ మన ఇండియా ప్రకటించిన, భారతదేశం ప్రారంభించిన అవార్డు ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ ఫర్ ఫుడ్ అండ్ పీస్, ఇనాగ్రల్ అవార్డు అండి ఇది. సో ఎంఎస్ స్వామినాథన్ గారి శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ఒక కొత్త అంతర్జాతీయ అవార్డును ప్రారంభించింది 2025 ఆగస్టు 7న. సో చాలా రీసెంట్ కరెంట్ అఫైర్ అండి. ప్రధానమంత్రి మోదీ ఈ అంతర్జాతీయ అవార్డును ప్రారంభించారు. ఆహార భద్రత, వాతావరణం, న్యాయం, సమానత్వం మరియు శాంతి కోసం శాస్త్రీయ పరిశోధన ద్వారా కృషి చేసిన అభివృద్ధి చెందుతున్న దేశాల శాస్త్రవేత్తలకు గుర్తించి గౌరవించడం ఈ అవార్డు యొక్క లక్ష్యం. తొలిసారిగా దీని నైజీరియా శాస్త్రవేత్త ప్రొఫెసర్ అడెమోలా ప్రొఫెసర్ అడెమోలా అడెన్లే గారికి ప్రదానం చేయడం జరిగింది. నైజీరియాకి చెందిన వ్యక్తి. అక్కడ ఆకలిని నిర్మూలించడానికి మరియు చిన్న రైతులను ఆదుకోవడానికి ఈయన కృషికి గాను ఈ పురస్కారం లభించింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ స్వామినాథన్ అవార్డులు 2 ఉన్నాయండి. ఎంఎస్ స్వామినాథన్ ఫుడ్ అండ్ పీస్ అవార్డు మన ఇండియన్ గవర్నమెంట్ స్థాపించిన అవార్డు, చాలా ఇంపార్టెంట్. ఇంకొక స్వామినాథన్ అవార్డు ఉందండి, అది టాస్ అనే సంస్థ ఇస్తుంది. ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అనే సంస్థ కూడా ఈ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఇస్తుందండి. దాన్ని ఎవరు గెలుచుకున్నారంటే ఇది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి గెలుచుకున్నారు. బాపట్లకు చెందిన ప్రముఖ మొక్కజొన్న శాస్త్రవేత్త బొడ్డుపల్లి మారుతి ప్రసన్న ఈ టాస్ సంస్థ అందించే ఎంఎస్ స్వామినాథన్ అవార్డుకి ఎంపికయ్యారు. సో 2 మనకి ఇంపార్టెంటే, 2 చూసుకోండి. నెక్స్ట్ గోవా అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలు 1952లో ఇవి ప్రారంభమయ్యాయి. ఆసియాలోనే పురాతన మరియు అత్యంత ప్రతిష్టాత్మక చలనచిత్రోత్సవాలు ఇదొకటి. ఇక్కడ గోల్డెన్ పీకాక్ అవార్డు ఇస్తారండి ఉత్తమ చిత్రానికి. ఆ ఉత్తమ చిత్రం అవార్డుగా టాక్సిక్ అనే చిత్రం లిథువేనియా దేశానికి సంబంధించిన చిత్రం గెలుచుకుంది, గుర్తుపెట్టుకోండి టాక్సిక్. ఉత్తమ దర్శకుడికి సిల్వర్ పీకాక్ ఇస్తారు. బోగ్దాన్ మురేసను అనే అతను ఈ అవార్డు గెలుచుకున్నారు. ది న్యూ ఇయర్ దట్ నెవర్ కేమ్ అనే సినిమాకు గాను. ఉత్తమ నటుడు సిల్వర్ పీకాక్ క్లయింట్ పావేయు హోలీకౌ అనే ఫ్రాన్స్ చిత్రానికి గాను ఇవ్వడం జరిగింది. ఉత్తమ నటికి సిల్వర్ పీకాక్ వెస్టా మటులైతే మరియు రొపైకైతే వీళ్ళిద్దరూ కూడా టాక్సిక్ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డులు ఇద్దరు గెలుచుకున్నారండి. నెక్స్ట్ ఐసిఎఫ్టి యొక్క యునెస్కో గాంధీ పథకం అండి. సో ఈ అవార్డులే కాకుండా ఈ సంస్థ వాళ్ళు యునెస్కో గాంధీ పథకం కూడా ఇస్తున్నారు. ఇది క్రాసింగ్ అనే చిత్రం గెలుచుకుంది. ఈ చిత్రాన్ని లెవాన్ అకిన్ అనేవారు రూపొందించారు. ఈ చిత్రం శాంతి, మానవ హక్కులు విలువలు ప్రతిబింబించినందుకు గాను ఈ అవార్డు గెలుచుకోవడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఈ గాంధీ పథకం అంటే యునెస్కో గాంధీ పథకం. నెక్స్ట్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్గా విక్రాంత్ మాన్సే 12th ఫెయిల్ చిత్రానికి గాను ఇక్కడ ఈ అవార్డు గెలుపొందడం జరిగింది. సత్యజిత్ రే జీవితకాల సాఫల్య పురస్కారం ఫిలిప్ నోయిస్ అనే అతను ఆస్ట్రేలియాకి చెందిన వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఇది గోవాలో జరిగిన చలనచిత్రోత్సవాలండి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇది. నెక్స్ట్ జాతీయ పంచాయతీ పురస్కారాలు 2024. ఈ పురస్కారాలను కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ పంచాయతీరాజ్ దినోత్సవమైన ఏప్రిల్ 24న ప్రకటిస్తుంది. ఇందులో అవార్డులు గెలిచిన మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి ఎక్కువగా ఇవ్వడం జరిగిందండి మీకు. మిగతా అంతగా మనకి ఇంపార్టెంట్ కాదు. ఆత్మనిర్భర్ పంచాయతీ స్పెషల్ అవార్డ్ రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలో ఉన్న మాల్ గ్రామ పంచాయతీ ఈ విభాగంలో మొదటి స్థానంలో నిలిచిందండి. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఆత్మనిర్భర్ పంచాయతీ స్పెషల్ అవార్డులో. అలాగే ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి గ్రామం
ఇదే విభాగంలో 3వ స్థానంలో నిలిచింది. సో మొదటి స్థానం రంగారెడ్డి జిల్లాలోని మాల్ గ్రామ పంచాయతీ, రెండవ స్థానం ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలోని గొల్లపూడి గ్రామ పంచాయతీ. మొదటి 3 స్థానాల్లో ఉన్నాయండి. మొదటి 2, 3 స్థానాల్లో అవార్డులు పొందిన పంచాయతీలకి 1,75,00,000, 50,00,000 అవార్డును అందజేస్తారు. ఇంకొక విభాగం కూడా ఉందండి, క్లైమేట్ యాక్షన్ స్పెషల్ పంచాయతీ అవార్డ్. ఇదేది మన తెలుగు రాష్ట్రాలకి రాలేదు కాబట్టి అంతగా మనకి ఇంపార్టెంట్ ఏం కాదు. మొదటి స్థానంలో దుధ్వా ఎస్ గ్రామ పంచాయతీ, మహారాష్ట్ర అండి. ఇది గోండియా జిల్లాలో ఉంది, గుర్తుపెట్టుకోండి. 2010లో మొదటిసారిగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈ పంచాయతీ అవార్డులను ప్రకటించడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 2024 తెలుగు భాషకు సంబంధించి పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి లభించడం జరిగింది. ఆయన రాసిన దీపిక అనే ఒక వ్యాస సంపుటికి ఈ పురస్కారం లభించింది. ₹1,00,000 నగదు, ఒక రజత పథకం అందజేస్తారు. కేంద్ర సాహిత్య అకాడమీ పొందిన తొలి తెలుగు వ్యక్తి రాయప్రోలు సుబ్బారావు గారు. ఆయన 1955 సంవత్సరంలో తాను రచించిన మిశ్రమ మంజరి అనే కవితా సంపుటికి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సో మనకు తెలిసిందే 24 భాషల్లో ఈ అవార్డులు ఇస్తారండి. కేంద్ర సాహిత్య అకాడమీ కానీ, బాల సాహిత్య అకాడమీ కానీ, యువ సాహిత్య అకాడమీ అవార్డులు కానీ అన్నీ కూడా 24 భాషల్లో ఇస్తారు. అవి ఏంటి అంటే 22 ఏమో రాజ్యాంగం గుర్తించిన భాషలు, మిగతావి ఇంగ్లీష్ మరియు రాజస్థానీ భాషల్లో కూడా ఈ అవార్డులు ఇస్తున్నారండి. ఈ సంవత్సరం 23 భాషల్లోనే ఇచ్చారు. మైథిలి అనే భాషలో అవార్డు ప్రకటించలేదంటండి, కారణాలు మనకు తెలియదు. కానీ 23 భాషల్లోనే ఈ సంవత్సరం అవార్డులు అయితే ఇచ్చారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డులు 2025 ఉత్తమ చిత్రంగా ది బ్రుటలిస్ట్ నిలిచింది. ఉత్తమ చిత్రం డ్రామా విభాగంలో ది బ్రుటలిస్ట్, ఉత్తమ చిత్రం మ్యూజికల్ అండ్ కామెడీ విభాగంలో ఎమిలియా ఫెరేజ్ అనేది నిలవడం జరిగింది. అలాగే ఉత్తమ నటుడు డ్రామా ఆడ్రియన్ బ్రాడీ ది బ్రుటలిస్ట్ చిత్రానికి గాను, ఉత్తమ నటుడు మ్యూజికల్ అండ్ కామెడీ విభాగంలో సెబాస్టియన్ స్టాన్ అండి. అలాగే ఉత్తమ నటి సెబాస్టియన్ స్టాన్కి ఏ డిఫరెంట్ మ్యాన్ అనే చిత్రం అండి. ఉత్తమ నటి డ్రామా విభాగంలో ఫెర్నాండో టొర్రెస్, ఈమెకు ఐ యామ్ స్టిల్ హియర్ అనే చిత్రానికి గాను లభించింది. ఉత్తమ నటి మ్యూజికల్ అండ్ కామెడీ విభాగంలో డెమీ మూర్ ది సబ్స్టాన్స్ అనే చిత్రానికి గాను లభించింది. నెక్స్ట్ ఈ చిత్రోత్సవాల్లో 10 నామినేషన్లు పొందిన చిత్రంగా ఎమిలియా ఫెరేజ్ నిలిచిందండి. అత్యధిక నామినేషన్లు పొందిన చిత్రం అది. ఉత్తమ దర్శకుడు బ్రాడీ కోర్బెట్ ది బ్రుటలిస్ట్ చిత్రానికి గాను అవార్డును గెలుపొందారు. పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఈ చిత్రం 2 విభాగాల్లో నామినేట్ చేయబడింది కానీ అవార్డు గెలవలేకపోయిందండి. ఇది గుర్తుపెట్టుకోండి, పాయల్ కపాడియా దర్శకత్వం వహించింది ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రం ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డులో 2 అవార్డులకి నామినేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ ఆపదా ప్రబంధన్ పురస్కారం 2025 ఈ పురస్కారాన్ని ప్రతి సంవత్సరం జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రకటిస్తారు. 51 లక్షల నగదు, ఒక సర్టిఫికేట్ అందజేస్తారు. 2025 విజేత ఎవరు అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయిస్ హైదరాబాద్ ఈ అవార్డుని గెలుపొందడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ ఆపదా ప్రబంధన్ పురస్కారం. నెక్స్ట్ కర్తవ్యపథ్ ప్యారేడ్ బహుమతులు. సో మనకు రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన ప్యారేడ్లో మొదటి స్థానం, రెండవ స్థానం ఇవి ఎవరెవరికి వచ్చినాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొదటి బహుమతిగా ఉత్తరప్రదేశ్ రూపొందించిన మహాకుంభ్ 2025 ఇవ్వడం జరిగింది. స్వర్ణిం భారత్ విరాసిత్ ఔర్ వికాస్ అనే శకటానికి మొదటి బహుమతి లభించింది. రెండవ బహుమతి త్రిపుర రాష్ట్రానికి సంబంధించి ఎటర్నల్ రెవరెన్స్ ది వర్షిప్ ఆఫ్ 14 డైటీస్ ఇన్ త్రిపుర ఖర్చీ పూజ అనే శకటానికి రెండవ బహుమతి. మూడవ బహుమతి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏటి కొప్పాక బొమ్మలు ఎకో ఫ్రెండ్లీ వుడెన్ టాయ్స్కి మూడవ బహుమతి లభించడం జరిగింది. ఇవి ప్యానల్ వాళ్ళు ఎన్నుకున్న బహుమతులండి. అది కాకుండా ఆన్లైన్లో కూడా ఆన్లైన్ ఓట్ల ఆధారంగా మొదటి బహుమతి గుజరాత్కి సంబంధించి స్వర్ణిం భారత్ వికసిత్ ఔర్ వికాస్కి రావడం జరిగింది. అది గుజరాత్కి సంబంధించిందండి. సో ఇది ఒకసారి చెక్ చేస్తానండి, ఎందుకంటే ఇక్కడ స్వర్ణిం భారత్ వికసిత్ ఔర్ వికాస్ వచ్చింది. ఉత్తరప్రదేశ్ మహాకుంభ్ అయితే కరెక్టే, ఇది ఒక్కసారి చెక్ చేయాలండి. ఇది గుజరాత్కి వచ్చిందండి ఆన్లైన్ ఓట్ల ద్వారా. సో ఏమైనా తప్పు ఉంటే నేను పిన్ చేస్తానండి, గుర్తుపెట్టుకోండి, అది ఒకసారి చెక్ చేసుకోండి. రామ్సార్ అవార్డ్ ఫర్ వెట్లాండ్ వైజ్ యూజ్ 2025 వెరీ ఇంపార్టెంట్ అండి. మొట్టమొదటి భారతీయ మహిళ గెలుచుకోవడం జరిగింది.
రామ్సార్ అవార్డ్ ఫర్ వెట్లాండ్ వైజ్ యూజ్ అని జయశ్రీ వెంకటేశన్ గారు ఈ అవార్డు గెలుచుకున్నారు. చరిత్ర సృష్టించారు ఈవిడి. తమిళనాడులోని చిత్తడి నేలల పరిరక్షణలో ఆమె చేసిన కృషికి గాను ఈ పురస్కారం లభించింది. దీన్ని 1996 నుంచి ఈ అవార్డు ఇస్తున్నారు. మొదటి భారతీయురాలిగా ఈవిడ నిలిచిందండి. నెక్స్ట్ మిస్ వరల్డ్ 2025 హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగినాయి. థాయిలాండ్కి చెందిన ఒపల్ సుచెటా చువాంగ్శ్రీ ఈ అవార్డుని, ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. థాయిలాండ్కి చెందిన అమ్మాయి గెలుచుకోవడం జరిగింది. భారతదేశానికి చెందిన నందిని గుప్తా ఈ పోటీలో పాల్గొన్నారు కానీ విజయం సాధించలేకపోయారు. ఇప్పుడు దాకా భారతదేశానికి చెంది మిస్ వరల్డ్ అవార్డు గెలిచిన, కిరీటాన్ని గెలిచిన వారు రేటా ఫారియా 1966, ఐశ్వర్య రాయ్ 1994, డయానా హేడెన్ 1997, యక్తాముఖి 1999, ప్రియాంక చోప్రా 2000, మానుషి చిల్లర్ 2017 అని వివరాలు నాకు లభించాయండి. ఇవి కూడా ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చెప్పండి. సో మనకి ఇది బాగా ఇంపార్టెంట్. ఒపల్ సుచెటా చువాంగ్శ్రీ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2025. ఇది IIFA యొక్క సిల్వర్ జూబ్లీ ఎడిషన్ అండి. 25వ వార్షికోత్సవం. 25 సంవత్సరాల నుంచి అవార్డులు ఇస్తున్నారండి. ఉత్తమ చిత్రంగా లపాతా లేడీస్ నిలిచింది. ఉత్తమ దర్శకత్వం కిరణ్ రావు, లపాతా లేడీస్కి లభించింది. ఉత్తమ నటుడు కార్తిక్ ఆర్యన్, బూల్ బులయా 3. ఉత్తమ నటి బెస్ట్ యాక్ట్రెస్ నితాన్షి గోయల్, లపాతా లేడీస్. ఉత్తమ సంగీత దర్శకుడు రామ్ సంపత్, లపాతా లేడీస్. సో లపాతా లేడీస్ సినిమా అత్యధికంగా 10 అవార్డులు గెలుచుకుని ఈ వేడుకల్లో ఆధిపత్యం చెలాయించిందండి. రాకేష్ రోషన్ గారికి ఇక్కడ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2025. హోల్బర్గ్ ప్రైజ్ 2025. ఇది కలకత్తాకి చెందిన ప్రముఖ భారతీయ పండితురాలు మరియు సిద్ధాంతకర్త అయిన గాయత్రి చక్రవర్తి స్పివాక్ గెలవడం జరిగింది. సో ఒక ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇండియన్ గెలిచారు కాబట్టి ఇక్కడ స్పెషల్గా ఇవ్వడం జరిగిందండి. నార్వే పార్లమెంట్ 2003లో ఈ పురస్కారాన్ని స్థాపించింది. నార్వే ప్రభుత్వం ఇచ్చే ఒక అంతర్జాతీయ పరిశోధన పురస్కారం అండి. దాన్ని మన భారతీయురాలు గాయత్రి చక్రవర్తి స్పివాక్ గారు గెలవడం జరిగింది. నెక్స్ట్ కేన్స్ చిత్రోత్సవం 2025. ఇక్కడ ఇచ్చే అవార్డుని పామ్ డి వోర్ అంటారు. ఇది ది లాస్ట్ హార్వెస్ట్ అనే చిత్రానికి గాను లభించడం జరిగింది. అలాగే గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్ మై లైట్ డ్రీమ్ అనే చిత్రానికి లభించడం జరిగింది. ఉత్తమ దర్శకుడిగా రోడ్ టు హోమ్ చిత్రానికి గాను చైనీస్ దర్శకుడు చ్లోయి జావో ఉత్తమ దర్శకుడు అవార్డు గెలుపొందడం జరిగింది. ఉత్తమ నటుడు ది లాస్ట్ హార్వెస్ట్ చిత్రంలో అద్భుతమైన నటనకు గాను హాంకాంగ్ నటుడు టోనీ లెయుంగ్కి లభించడం జరిగింది. ఉత్తమ నటి మై లైట్ డ్రీమ్ చిత్రంలో అద్భుతమైన నటనకు గాను బ్రిటిష్ నటి ఎమా థాంప్సన్కి అవార్డు రావడం జరిగిందండి. ఇది కేన్స్ చిత్రోత్సవం 2025. సో అవి కొన్ని ముఖ్యమైన అవార్డులు అండి. ఇక్కడ సింపుల్గా మీకు ఎక్కువ మ్యాటర్ లేకుండా ఇంపార్టెంట్ అవార్డ్స్ అన్నీ ఇక్కడ మీకు నేను అందించడం జరిగిందండి. ఒకసారి ఫాస్ట్గా ఈ అవార్డులన్నీ చూసేస్తే మనకి మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేస్తానండి నేను అవార్డుకి సంబంధించి. పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఒడిస్సా, డామన్ అండ్ డయ్యు నిలిచేయండి. పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ వరల్డ్ స్పేస్ పురస్కారం 2024 సంవత్సరానికి మాజీ ఇస్రో అధిపతి సోమనాథ్ గారికి దక్కిందండి. చంద్రయాతి అని పడిందండి. ఇది చంద్రయాన్ విజయవంతమైన నేపథ్యంలో ఈ అవార్డు దక్కడం జరిగింది. 2025 సంవత్సరానికి గాను ఇదే అవార్డు చైనాకు చెందిన చాంగ్ 6 మిషన్కి దక్కిందండి. ఇంతకుముందు చంద్రయాన్కి దక్కింది, ఇప్పుడేమో చాంగ్ 6కి 2025లో దక్కింది. ఫుట్బాల్ క్రీడాకారులకు ఇచ్చే బాలన్ డి ఓర్ ఇది ప్రపంచ ఫుట్బాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యక్తిగత పురస్కారాల్లో ఒకటండి. 2024 బాలన్ డి ఓర్ విజేతలు ఎవరు అంటే పురుషుల విభాగంలో బాలన్ డి ఓర్ రోడ్రీకి రావడం లభించిందండి. ఇతను స్పెయిన్ అండ్ మాంచెస్టర్ సిటీకి ఆడతాడు ఇతను రోడ్రీ. అలాగే మహిళల్లో బాలన్ డి ఓర్ ఐటానా బోన్మాటికి రావడం జరిగింది. ఈవిడ స్పెయిన్ అండ్ బార్సిలోనా దేశాలకు క్లబ్బులకు ఆడడం జరుగుతుంది. నెక్స్ట్ IUCN కన్జర్వేషన్ లీడర్షిప్ అవార్డ్ అనేది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అందించే ప్రతిష్టాత్మక పురస్కారం. 2024 సంవత్సరానికి ఈ అవార్డు ఎవరు గెలుచుకున్నారు అంటే బిబాబ్ కుమార్ తాలూక్దార్, భారతదేశానికి చెందిన వ్యక్తి అండి. డాక్టర్ బిబాబ్ కుమార్ తాలూక్దార్ అనే అతను అస్సాంకి చెందిన సంరక్షణ శాస్త్రవేత్త. ఆసియా ఖడ్గమృగాల సంరక్షణ కోసం చేసిన కృషికి గాను ఇది లభించడం జరిగింది.
సో ఒక ఇంటర్నేషనల్ అవార్డ్ ఇండియాకి రావడం జరిగింది కాబట్టి ఇంపార్టెంట్ అండి. కన్జర్వేషన్ లీడర్షిప్ అవార్డ్. నెక్స్ట్ ఇదే అవార్డు ఇంకొకరికి కూడా రావడం జరిగింది. డాక్టర్ సంజయ్ మోలూర్, భారతదేశం ఇతను కూడా. ఇతను దక్షిణాసియాలో జాతుల సంరక్షణ కోసం 3 దశాబ్దాలకు పైగా కృషి చేసినందుకు ఇతనికి ది జార్జ్ రాబ్ అవార్డ్ ఫర్ కన్జర్వేషన్ ఇన్నోవేషన్ అనేది అందుకున్నారు. సో అవి మనకి ఇద్దరండి. నెక్స్ట్ 5వ బిట్, శ్రీలంక అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ ఆధ్వర్యంలో 2024 నవంబర్లో కొలంబోలో జరిగిన ఆన్లైన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కంట్రోల్ సర్కిల్ పోటీలో విశాఖపట్నం ఉక్కుకి 3 బంగారు పురస్కారాలు వచ్చాయండి. శ్రీలంక ఇచ్చిందండి. శ్రీలంక అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ. సో 2 క్వాలిటీలేనండి. విశాఖ ఉక్కుకు వచ్చినాయి 3 బంగారు పురస్కారాలు, గుర్తుపెట్టుకోండి. 6వ బిట్, అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం చిరంజీవి గారు అందుకున్నారండి 2024 సంవత్సరానికి గాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 7వ బిట్, కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చే గ్లోబల్ ట్రాన్స్ పర్సనాలిటీ అవార్డు 2024కు ప్రకాశం జిల్లా దర్శికి చెందిన పొదిలి రాజశేఖర్ రాజు అందుకున్నారు. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మనకి ఆంధ్రప్రదేశ్ వ్యక్తికి వచ్చింది పొదిలి రాజశేఖర్ రాజు. నెక్స్ట్ భవనాలు, పరిశ్రమలు, మున్సిపాలిటీలు, వ్యవసాయం, రవాణా రంగాల్లో ఇంధన పొదుపు సామర్థ్య చర్యలను ప్రోత్సహించి అమలు చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2024 దక్కిందండి. నెక్స్ట్ దివ్యాంగుల సాధికారిత జాతీయ అవార్డులు 2024 కార్యక్రమంలో ఉత్తమ రాష్ట్ర కేటగిరీలో ఆంధ్రప్రదేశ్కి చెందిన సర్వశిక్ష అభియాన్ అవార్డు అందుకుందండి. ఇక్కడ ఒక అవార్డు వచ్చింది ఆంధ్రప్రదేశ్కు. ఇది దివ్యాంగుల సాధికారిత జాతీయ అవార్డు అండి. నెక్స్ట్ బయోకాన్ గ్రూప్ చైర్మన్ కిరణ్ మజుందర్ షాకు ప్రతిష్టాత్మక జంషెడ్జీ టాటా పురస్కారం దక్కిందండి. సో టాటా పురస్కారం ఎవరికి వచ్చిందంటే కిరణ్ మజుందర్ షాకు లభించడం జరిగింది. చేపల పెంపకంలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు తెలంగాణకు ఉత్తమ ఇన్లాండ్ స్టేట్ అవార్డు లభించింది. సో ఇక్కడ తెలంగాణకు అవార్డు వచ్చిందండి, ఉత్తమ ఇన్లాండ్ స్టేట్ అవార్డు చేపల పెంపకంలో. తెలంగాణలో నల్గొండ జిల్లా కుంకుడు రైతు లోకసాని పద్మారెడ్డి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఇచ్చే మిలీనియర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డు అందుకున్నారండి. మిలీనియర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డు లోకసాని పద్మారెడ్డి, ఈ నల్గొండ జిల్లా కుంకుడు రైతు అండి. నెక్స్ట్ గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది, జెస్సీ రాజ్ మాత్రపుకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2025 దక్కిందండి. సో జెస్సీ రాజ్ స్కేటింగ్ క్రీడాకారిణి అండి, గుంటూరు జిల్లా మంగళగిరి, రాష్ట్రీయ బాల పురస్కార్ 2025 దక్కడం జరిగింది. నెక్స్ట్ ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు మాజీ ప్రధాని పివి నరసింహారావు స్మారక పురస్కారం ప్రకటించడం జరిగింది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లాకు ప్రతిష్టాత్మక ఇన్సా ఫెలోషిప్ లభించిందండి, కృష్ణ ఎల్లా గారు. నెక్స్ట్ 2025 జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు ఎవరికి వచ్చిందంటే సింగపూర్లోని ప్రెసైజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్యాట్రిక్ తన్కి ఎంపికయ్యారండి. ప్యాట్రిక్ తన్కి ఈ జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు అనేది రావడం జరిగింది. బెంగళూరులో జరిగిన బయోపెస్ట్ 2025 సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం మొత్తం 6 విభాగాల్లో అవార్డులు పొందిందండి. అందులో కొన్ని ముఖ్యమైన అవార్డులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉత్తమ సేంద్రియ రైతు విభాగంలో పార్వతీపురం మన్యంకి చెందిన అరిక రవీంద్ర మొదటి బహుమతిని, సి లత రెండవ బహుమతిని పొందారు. అలాగే ఉత్తమ సేంద్రియ రైతు ఉత్పత్తిదారుల సంఘం విభాగంలో బాపట్లకు చెందిన ప్రకృతి ఉత్పత్తిదారుల సంఘం ఈ అవార్డు గెలిచింది. నెక్స్ట్ 3 ఉత్తమ సేంద్రియ వ్యవసాయ పరిశోధన సంస్థ విభాగంలో పులివెందుల్లోని ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ అవార్డు పొందడం జరిగిందండి. సో ఇవి బయోపెస్ట్ 2025లో ఆంధ్రప్రదేశ్ సాధించిన 6 విభాగాల్లో కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రముఖ కథక్ నాట్యాచార్యుడు రాఘవ రాజ్ భట్కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ పురస్కారం లభించడం జరిగింది. సో తులసి సమ్మాన్ పురస్కారం ఎవరికి వచ్చిందంటే ఈ రాఘవ రాజా భట్ అండి, కథక్ నృత్యకారుడు అంట. తులసి సమ్మాన్ అవార్డు గెలుపొందారు. ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డు 2025 14వ ఎడిషన్ ప్రతిష్టాత్మక ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు ఎవరు గెలుపొందారంటే ఐసీసీ చైర్మన్ జై షా ఈ అవార్డు గెలుపొందడం జరిగింది. ఫోర్బ్స్ ఇండియన్ లీడర్షిప్ అవార్డు ఐకాన్ ఆఫ్ ది ఎక్సలెన్స్. నెక్స్ట్ లారెన్స్ సంస్థ ఇచ్చే వరల్డ్ కంబ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2025కు నామినేట్ అయిన వ్యక్తి ఎవరంటే క్రికెటర్ రిషబ్ పంత్ నామినేట్ అయ్యాడు. నెక్స్ట్ 2025 ఫ్రిడ్జ్కర్ ఆర్కిటెక్చర్ బహుమతి గెలుపొందింది ఎవరు అంటే ఆర్కిటెక్చర్ అవార్డు అండి. ఫ్రిడ్జ్కర్ అనేది చైనా ఆర్కిటెక్ట్ మరియు అధ్యాపకుడు
లియు జియాకున్ అనే అతను ఈ ఫ్రిడ్జ్కర్ ఆర్కిటెక్చర్ బహుమతి గెలుచుకున్నాడు. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంకింగ్ లండన్ యూకేలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు 2025కి ఎంపికైంది ఎవరు అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అవార్డుకి ఎంపికైందండి. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు 2025 లండన్ సెంట్రల్ బ్యాంక్ ఇస్తుందండి అవార్డు, దానికి ఎంపికైంది. నెక్స్ట్ స్కోచ్ అవార్డు 2025లో 2 ప్రతిష్టాత్మక గోల్డ్ అవార్డులు గెలుచుకుని డబల్ విక్టరీ సాధించిన సంస్థ ముత్తూట్ మైక్రోఫిన్ అండి. గుర్తుపెట్టుకోండి, రెండు గోల్డ్ అవార్డులు సాధించిందంటే ఇది. వరుసగా 3వ సంవత్సరం కూడా ఎయిర్ క్వాలిటీ సర్వీసెస్ అవార్డు పొందిన సంస్థగా కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు నిలిచిందండి. ఎయిర్ క్వాలిటీ సర్వీసెస్ అవార్డు పొందిందంటే ఇది. నెక్స్ట్ స్టాక్హామ్ వాటర్ ప్రైజ్ 2025 అవార్డు ఎవరికి వచ్చిందంటే ఆస్ట్రియాకి చెందిన హైడ్రాలజిస్ట్ ప్రొఫెసర్ గుంటెర్ బ్లోస్చ్లీ అనే అతనికి ఈ అవార్డు లభించింది. ప్రొనౌన్సియేషన్ తప్పుంటే మాత్రం క్షమించండి. సో స్టాక్హామ్ వాటర్ ప్రైజ్ 2025. వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు పాలస్తీనాకు చెందిన ఫోటోగ్రాఫర్ సమర్ అబు ఎలెఫ్కి గెలుచుకున్నారు. ఈయన గాజాలో జరుగుతున్న యుద్ధంలో దాడుల నుంచి పారిపోతుండగా తీవ్రంగా గాయపడిన ఒక 9 ఏళ్ల బాలుడి పేరు మహమ్మద్ అజూర్ ఫోటోకి కానీ ఈ అవార్డు లభించిందండి. వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ 2025 అండి. నెక్స్ట్ మార్చి 2025లో బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్లో మెగాస్టార్ చిరంజీవి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనకి ఇంపార్టెంటే. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్కు సాండ్ మాస్టర్ పురస్కారం లభించింది. నెక్స్ట్ ప్రపంచ ఆర్థిక వేదిక అందించే గ్లోబల్ యంగ్ లీడర్స్ అవార్డు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు గారు గెలుచుకున్నారు. ఇది ఇంపార్టెంట్ అండి. యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డు ఎవరిస్తారంటే ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్తుందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది వేడుకల సందర్భంగా 86 మందికి కళారత్న, 116 మందికి ఉగాది పురస్కారాలు అందించడం జరిగింది. నెక్స్ట్ పాత్రికేయుల రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పులిట్జర్ పురస్కారం న్యూయార్క్ టైమ్స్కు ఒక 4, అలాగే న్యూయార్కర్కు ఒక 3 పురస్కారాలు లభించాయండి. పులిట్జర్ ప్రతిష్టాత్మక పబ్లిక్ సర్వీస్ మెడల్ వరుసగా రెండోసారి ప్రో పబ్లికాకు దక్కింది. ఇది మొన్న ఒకసారి ఎగ్జామ్లో అడిగాడండి. పులిట్జర్ ప్రతిష్టాత్మక పబ్లిక్ సర్వీస్ పురస్కారం రెండవసారి గెలుపొందింది ఏది అని అడిగేటండి. ప్రో పబ్లికా క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, అది ప్రో పబ్లికా అనేది. తిరుపతిలోని భారతీయ విజ్ఞాన శిక్షణ పరిశోధన సంస్థ భౌతిక శాస్త్ర అసోసియేటెడ్ ప్రొఫెసర్ డాక్టర్ చిత్రసేన్ జన ఫండమెంటల్ ఫిజిక్స్లో బ్రేక్ త్రూ 2025 అవార్డు అందుకున్నారు. సో బ్రేక్ త్రూ 2025 అవార్డు ఫండమెంటల్ ఫిజిక్స్ కేటగిరీలో గెలిచింది ఎవరు అంటే చిత్రసేన్ జన గారు. ఈయన ఎక్కడ పనిచేస్తారంటే తిరుపతిలోని భారతీయ విజ్ఞాన శిక్షణ పరిశోధన సంస్థ భౌతిక శాస్త్ర అసోసియేటెడ్ ప్రొఫెసర్ అంటండి ఈయన. నెక్స్ట్ కల్వకుర్తి పట్టణానికి చెందిన శివకుమార్ జాతీయ యువ పురస్కారం అందుకున్నాడు. సో గుర్తుపెట్టుకోండి, ఇది తెలంగాణకు సంబంధించిన న్యూస్. ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం 32వ యుద్ధవీర్ ఫౌండేషన్ స్మారక అవార్డుకి ఎంపికయ్యారు. తోట వైకుంఠం గారు 32వ యుద్ధవీర్ ఫౌండేషన్ స్మారక అవార్డుకి ఎంపికవడం జరిగింది. 2025 నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డులో గోల్డ్ గెలిచిన మహారాష్ట్రకు చెందిన రోహిణి గ్రామ పంచాయతీ నిలిచింది. నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డు అండి. మొదటి స్థానం నిలిచిన గోల్డ్ గెలిచిన పంచాయతీ రోహిణి గ్రామ పంచాయతీ. దేశీ వూన్ అనే ఒక యానిమేషన్ చిత్రం ఫ్రాన్స్లో జరిగిన ప్రతిష్టాత్మక అనేసి ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్ అనేసి ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్ 2005లో ఉత్తమ కమిషన్డ్ ఫిల్మ్ జ్యూరీ అవార్డు గెలుచుకుందండి. ఇది భారతీయ చిత్రం. దేశీ వూన్ అనేది గెలుచుకున్నదేమో ఒక అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ యానిమేషన్ విభాగంలో గెలిచిందంటండి. జ్యూరీ అవార్డు గెలుచుకుంది. ఈ విజయం భారతీయ యానిమేషన్ రంగానికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టింది. సినిమా పేరు గుర్తుపెట్టుకోండి, దేశీ వూన్. ఇదే కాకుండా ఈ చిత్రం వేవ్స్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ 2025లో కూడా ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. దీని దర్శకుడు సురేష్ ఎరియత్. సో 2 అవార్డులు అంటే వేవ్స్ అవార్డు కూడా ఈ చిత్రం గెలుచుకుంది. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా భారతదేశంలో గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ హోదాను గెలుపొందడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, నీరజ్ చోప్రా గారు ఈ అవార్డు గెలుపొందడం జరిగింది. 2025లో ప్రపంచ ఆహార బహుమతి బ్రెజిలియన్ సూక్ష్మజీవ శాస్త్రవేత్త
మరియంగేలా హంగరియాకు అందించబడింది. ప్రపంచ ఆహార బహుమతి ఎవరికి వచ్చిందంటే మరియంగేలా హంగరియాకు లభించడం జరిగింది. 2025 సంవత్సరానికి గాను జపాన్కు చెందిన గణిత శాస్త్రజ్ఞుడు మసాకి కషివారాకు ఎబెల్ బహుమతి వచ్చిందండి. ఇది మ్యాథ్స్ సంబంధించిన అవార్డు. ఎబెల్ బహుమతి ఆల్జిబ్రా అనాలిసిస్ మరియు రిప్రజెంటేషన్ థియరీకి గాను ఆయనకి ఈ అవార్డు లభించడం జరిగింది. 2024 సంవత్సరానికి ప్రధానమంత్రి అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు పోషణ ట్రాకర్ అనే అప్లికేషన్కి లభించడం జరిగింది. అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక యాప్ గెలుచుకుంది. ఆ యాప్ పేరు పోషణ్ ట్రాకర్ అనే యాప్. ఈ అప్లికేషన్ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ 2025 సంవత్సరానికి గాను లతా దీన్నాథ్ మంగేష్కర్ అవార్డు ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా గారు గెలుచుకోవడం జరిగింది. సో అవార్డు పేరు లతా మంగేష్కర్ అవార్డు. లతా దీన్నాథ్ మంగేష్కర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే కుమార్ మంగళం బిర్లా గారికి రావడం జరిగింది. భారతదేశం చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ పాయల్ కపాడియాకు ఫ్రాన్స్ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన చివాలియర్ డి లార్డే డ్రెస్ ఆర్ట్ అటెడెస్ లెటర్స్ అనేది లభించింది. ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె చేసిన విశేష కృషికి గాను భారత ఫ్రాన్స్ దేశాల మధ్య కళా సంబంధాలు పెంపొందినందుకు గాను ఈ అవార్డు లభించింది. గుర్తుపెట్టుకోండి, పాయల్ కపాడియా గారికి ఈ అవార్డు వచ్చింది. ఫ్రాన్స్ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన చివాలియర్ డి లార్డే డ్రెస్ ఆర్ట్స్ అట్ డెస్ లెటర్స్ అంటండి అవార్డు పేరు. కపాడియా పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెండో డొప్లాంటిస్ 25,000 స్వీడన్ అమెరికన్ పోల్ వాల్టర్ వరుసగా 3 సంవత్సరాలు నామినేట్ అయిన తర్వాత మొదటిసారి లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికాడు. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపిక అయ్యారు అంటే మెండో డొప్లాంటిస్. అలాగే మహిళల విభాగంలో స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా సిమోన్ బైల్స్ ఎంపుకోవడం జరిగింది. ఈమె అమెరికన్ ఆర్టిస్టిక్ జిమ్నాస్ట్ అంటండి. ఈమె 11 ఒలింపిక్ పథకాలు మరియు 30 వరల్డ్ ఛాంపియన్షిప్ పథకాలు గెలుచుకుంది. సో వీళ్ళిద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరూ లారెన్స్ స్పోర్ట్స్ మ్యాన్, స్పోర్ట్స్ ఉమెన్ అవార్డు గెలుపొందారు. నెక్స్ట్ ఏసెస్ స్పోర్ట్స్ స్టార్స్ అవార్డ్ పిఆర్ శ్రీజేష్ హాకీ. నెక్స్ట్ స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ పురుషుడు అయిన ఎవరో పిఆర్ శ్రీజేష్కి వచ్చింది. హాకీకి సంబంధించి స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ ఇచ్చింది ఎవరు అంటే యాసెస్ స్పోర్ట్స్ అనే సంస్థ ఇచ్చిందండి. మహిళల విభాగంలో మను బాకర్ షూటింగ్ స్పోర్ట్స్ స్టార్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ లభించడం జరిగింది. ఈవిడికి 2 అవార్డులు అండి. స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ మహిళల విభాగంలోను, స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ఈవిడికి లభించింది. సో మను బాకర్, ఇక్కడేమో పిఆర్ శ్రీజేష్. నెక్స్ట్ భారత పురుషుల మరియు మహిళల చెస్ జట్లు నేషనల్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా ఈ యాసెస్ స్పోర్ట్స్ విభాగంలో గెలుచుకున్నాయి. నెక్స్ట్ 2024 బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకుంది. కిలీ హడ్కిన్సన్ గారు గెలుచుకోవడం జరిగింది. ఈమె ఒక ఒలింపిక్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్. బీబీసీ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్, స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్. నెక్స్ట్ టైం పత్రిక 2025 సంవత్సరానికి గాను ఉమెన్ ఆఫ్ ది ఇయర్ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 13 మంది ప్రముఖులు ఉన్నారు. ఇందులో భారతదేశానికి సంబంధించిన పూర్ణిమాదేవి బర్మన్ గారు ఉండడం జరిగింది. సో పూర్ణిమాదేవి బర్మన్ గారు ఈ విభాగంలోనే ఏకైక భారతీయ మహిళ. ఈవిడ అంతరించిపోతున్న గ్రేటర్ అర్జెంటైన్ కొంగల సంరక్షణ కోసం కృషికి గాను ఈ గౌరవం అందుకున్నారు. 2024 సంవత్సరానికి ఫీఫా ఉత్తమ పురుషుల ఆటగాడు ద బెస్ట్ ఫీఫా మెన్స్ ప్లేయర్ అవార్డు వినీషియస్ జూనియర్ గెలుచుకోవడం జరిగింది. ఇతను రియల్ మాడ్రిడ్ మరియు బ్రెజిల్ తరపున అద్భుతమైన ప్రదర్శనకు గాను ఈ గౌరవం ఆయనకు దక్కింది. వినీషియస్ జూనియర్ ఫీఫా ఉత్తమ పురుషుల ఆటగాడు. నెక్స్ట్ 2024లో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డులు ప్రకటించడం జరిగింది. ఈ సంవత్సరం 6 ప్రముఖులకు ఈ అవార్డుకి ఎంపిక చేశారు. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన భారతదేశానికి చెందిన మాధవ్ గాడ్గిల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోవడం జరిగింది. భారతీయ పర్యావరణవేత్త మరియు విద్యావేత్త. ఏ పురస్కారాలంటే ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ప్రకటించే ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ పురస్కారం మాధవ్ గాడ్గిల్ గారు గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ డానిష్ దేశానికి చెందిన 21 సంవత్సరాల విక్టోరియా కేర్ తెయల్విగ్ 73వ మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకోవడం జరిగింది. విక్టోరియా
జేర్ అండి, కే సైలెంట్ అవుతుంది అనుకుంటుంది, ఎలా ప్రొనౌన్స్ చేయాలో అర్థం కాలేదు. తెయిల్విగ్ 73వ మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది. మెక్సికోలో జరిగిన ఈ పోటీలో ఆమె విజేతగా నిలిచింది. మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తొలి డానిష్ యువతి ఈమె. ఈ పోటీలో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన రియా సింగ్ టాప్ 12లో కూడా స్థానం సాధించలేకపోయింది. నెక్స్ట్ 19 ఏళ్ల ఇండియన్ అమెరికన్ అమ్మాయి క్లైటిన్ శాండ్రా నీల్ మిస్ ఇండియా యూఎస్ఏ 2024 కిరీటాన్ని గెలుచుకుంది. మిస్ ఇండియా యూఎస్ఏ కైట్లిన్ శాండ్రా నీల్. నెక్స్ట్ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 విజేత యుఎన్ఏకు చెందిన ధృవి పటేల్ ఎంపికయ్యారు. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 విజేతగా యుఎస్ఏకి చెందిన ధృవి పటేల్ ఎంపిక అవడం జరిగింది. నెక్స్ట్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో మహేంద్ర సింగ్ ధోని గారు భారతదేశం చెందిన 11వ వ్యక్తిగా చేర్చబడ్డారు. మహేంద్ర సింగ్ ధోని. నెక్స్ట్ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరుసగా 7వసారి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 40 మిలియన్ల పైగా ప్రయాణికుల విభాగంలో ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది. ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ వారు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. నెక్స్ట్ నైట్రోక్యాప్ట్ అనే ఒక స్వీడిష్ స్టార్టప్ నైట్రోక్యాప్ట్ ప్లాస్మా టెక్నాలజీ మరియు పునరుత్పాదక శక్తిని ఉపయోగించి నైట్రోజన్ ఎరువులను స్థిరంగా తయారు చేసే తమ పర్యావరణ అనుకూల ఆవిష్కరణకు ప్రతిష్టాత్మకమైన 2025 ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ గెలుచుకున్నారండి వీళ్ళు, నైట్రోక్యాప్ట్. నెక్స్ట్ 2024 సంవత్సరానికి గాను విజ్ఞానరత్న పురస్కారం ప్రముఖ జీవ రసాయన శాస్త్రవేత్త ప్రొఫెసర్ గోవిందరాజన్ పద్మనాభన్కు దక్కింది. సో ఈయన పేరు చాలా ఇంపార్టెంట్ అండి. మొదటి విజ్ఞానరత్న పురస్కారం గ్రహించింది ఇతనే. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో జీవితకాల సాధనలు మరియు కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. భారత ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ రంగంలో విశేషమైన కృషి చేసేవారికి ఈ రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలను అందిస్తుంది. ఈ పురస్కారాలు మొత్తం 4 విభాగాల్లో ప్రకటించబడతాయి. అందులో ఒకటి విజ్ఞానరత్న. నెక్స్ట్ విజ్ఞానశ్రీ 25 మందికి ఇస్తారండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో విశేష సేవలకు గుర్తించడానికి ఈ పురస్కారం ఇస్తారు. యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడానికి ఒక 25 మందికి ఈ అవార్డు ఇస్తారు. విజ్ఞాన టీం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక బృందం అసాధారణమైన సహకారం అందించినప్పుడు ఈ పురస్కారం ఇస్తారు. గరిష్టంగా 3 బృందాలకు ఇస్తారు. 2024లో చంద్రయాన్ 3 బృందానికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2025 ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు అండి. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ వరల్డ్ స్పేస్ అవార్డ్. ఇది ఆల్రెడీ ఇందాక చూసాం మనం స్టార్టింగ్లో. 2024కి సంబంధించి ఐఏఎఫ్ అవార్డు చూసాం. ఇది 2025కి సంబంధించి వ్యక్తిగత విభాగంలో జెఫ్ బోజెస్కు రావడం జరిగిందండి. ఇతను బ్లూ ఆరిజిన్ అనే సంస్థ వ్యవస్థాపకుడు. నెక్స్ట్ చాంగ్ E6 మిషన్కి ఏమో టీమ్ విభాగంలో రావడం జరిగింది. నెక్స్ట్ 57 ప్రస్తుత ఇస్రో చైర్మన్గా ఉన్న డాక్టర్ వి నారాయణ్ గారికి ఇటీవల జీపీ బిర్లా మెమోరియల్ అవార్డు లభించడం జరిగింది 2025 సంవత్సరానికి గాను. నెక్స్ట్ పెన్ ఫెంటర్ బహుమతి. సో ఈ పెన్ ఫెంటర్ బహుమతి లేలా అబోలేలా గెలుచుకోవడం జరిగింది పెన్ ఫెంటర్ బహుమతిని. అలాగే పెన్ ఫాల్క్నర్ అవార్డ్ ఫర్ ఫిక్షన్ 2025 ఈ పురస్కారాన్ని గార్త్ గ్రీన్వెల్ తన నవల స్మాల్ రైన్ గాను గెలుచుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ పెన్ ట్రాన్స్లేట్ అవార్డ్ 2025 ఈ అవార్డుని గీతాంజలి శ్రీ. సో ఇది ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఒక ఇండియన్ గెలుచుకోవడం జరిగింది. పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డ్ 2025 గీతాంజలి శ్రీ రాసిన వన్స్ ఎలిఫెంట్స్ లివ్డ్ హియర్ అనే పుస్తకాన్ని దాన్ని ఆంగ్లంలోకి అనువదించిన డైసీ రాక్వెల్ గెలుచుకున్నారు. సో గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. 2025 సంవత్సరానికి గాను కళింగరత్న అవార్డును కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు గెలుచుకోవడం జరిగింది. 2025 సంవత్సరానికి గాను యునైటెడ్ నేషనల్ పాపులేషన్ అవార్డ్, ఇది కూడా మన ఇండియన్కి రావడం జరిగింది. వర్షా దేశపాండే గారికి లభించింది యునైటెడ్ నేషనల్ పాపులేషన్ అవార్డ్. నెక్స్ట్ 2025 టొరినో ఇటలీలో జరిగిన FISM ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ సొసైటీస్ మ్యాజిక్ ప్రపంచ మ్యాజిక్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి చెందిన సుహానిసా బెస్ట్ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు గెలుచుకున్నారు. ఈ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయురాలు మరియు ఆ స్థాయిలో గుర్తింపు పొందిన అతి కొద్ది మహిళల్లో ఈమె ఒకరు. నెక్స్ట్ 2025 సంవత్సరానికి భారతదేశం చెందిన మేరీ పంచాయత్ మొబైల్ అప్లికేషన్
కల్చరల్ డైవర్సిటీ అండ్ ఐడెంటిటీ, లింగ్విస్టిక్ డైవర్సిటీ అండ్ లోకల్ కంటెంట్ కేటగిరీలో WSIS ఛాంపియన్ అవార్డుని గెలుపొందింది. సో ఇవి అండి మొత్తం 9 నెలల అవార్డులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను చదువుతున్నప్పుడు మీకు కన్ఫ్యూజన్గా ఉంటే నెమ్మదిగా ఒకసారి పర్చేసి మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. సో అలాగే నా ప్రొనౌన్సియేషన్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. సో ఇది మోడీ గారికి 2024 ఆగస్టు నుంచి ప్రకటించిన అవార్డులు కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అని చెప్పి నైజీరియా, డొమానికా అవార్డ్ ఆఫ్ హానర్ డొమినికా, ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ గయానా, ఆర్డర్ ఆఫ్ ముబారిక్ ఆల్ కబీర్ కువైట్. ఇవి కూడా మనకి మోదీ గారికి వచ్చిన గౌరవ పురస్కారాలండి. మెయిన్ 2025 బాగా చూడండి, ఆ తర్వాత ఇవి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి. ఉంటాను. థ్యాంక్ యూ.